హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే టమాటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దామా. ప్రతి దానికి ఏముంది, చాలా సింపుల్ అని చెప్తాను, కానీ ఇది మాత్రం అంత సింపుల్ కాదు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే కొలతలు అటు ఇటు అయినా కూడా పికిల్ అయితే నిల్వ ఉండదు అని చెప్పొచ్చు. సరే ఫస్ట్ అయితే ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూసారు కదా, 6 kgs టమాటోస్ అయితే తీసుకున్నాము. కొంచెం దూరగా ఉండాలి. పండువి తీసుకున్నా ఏం కాదు. ఇంకా వాటిని అయితే ఫ్రెష్గా కడిగేసుకొని ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాము. జల్లిబుట్టలో వేసుకొని వాటర్ అంతా ఆరిపోవాలన్నమాట. కాసేపు ఎండకు పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని వాటర్ అంతా తూడ్చుకుంటూ, తడి ఏమీ లేకుండా మొత్తం తూడ్చుకొని ఇంకా ఆరబెట్టుకోవాలి. ఇంకా ఈ టమాటోస్ మంచిగా డ్రై అయిపోయిన తర్వాత తడి ఉండకూడదు హ్యాండ్స్కి అయితే. ఇంకా మంచి నైఫ్ తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. సన్నగానే కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేసుకుంటే అవి ఆరడానికి టైం పడుతుంది కాబట్టి మేమైతే సన్నగానే కట్ చేసుకున్నాము. ఇక్కడ 6 kgల టమాటోస్కి అయితే మేము 3/4 kg ఉప్పు అయితే వేసుకుంటున్నాము. సాల్ట్ అయితే అసలు తక్కువ కావద్దు, తక్కువైతే పికిల్ అయితే పాడవుతుంది. ఇంకా సాల్ట్తో పాటు పసుపు కూడా వేసుకొని మరీ ఎక్కువగా కలపకూడదు. పైకి కిందకి కొంచెం కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి అయితే వేసుకొని మూత పెట్టుకొని 3 days అయితే ఉంచాలి. ఈ 3 days పాటు అయితే అది మంచిగా ఊరుతుంది అన్నమాట. ఆ సాల్ట్ అయితే ఆ ముక్కలకి మంచిగా పడుతుంది. ఇంకా 3 days తర్వాత తీసి చూస్తే ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ టమాటో ముక్కలను అయితే వాటర్ అంతా దాంట్లో ఉంచేసి ఓన్లీ ముక్కల వరకే పిండి ముక్కలను అయితే ఆరబెట్టేసుకోవాలి. ఆ జ్యూస్ ఉంటుంది కదా టమాటోది, దాంట్లో అయితే చింతపండు యాడ్ చేసుకోవాలి. 3/4 kg ఇది కూడా 3/4 kg చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. కేజీకి అయితే అర్ధపావు అన్నమాట. అంటే 2 kgలకి 1/4 kg చొప్పున యాడ్ చేసుకోవాలి. చింతపండు ఎక్కువగా ఎందుకు యాడ్ చేయలేదు అంటే టమాటోస్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా అంతే యాడ్ చేసుకొని ఈ టమాటో ముక్కల్ని అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇవైతే బాగా డ్రై అయిపోవాలి. ఇట్లా అంటే వాటిని ఇంకా నలిగిపోవాలన్నమాట. ఇంకా అవైతే ఆరిపోయినాయి. ఒక 3-4 days అయితే ఆరబెట్టాము మేము. తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు కూడా 3/4 kg వరకు పొట్టు తీసి అయితే వాటిని కూడా కొద్దిసేపు ఆరబెట్టుకున్నాము. ఆ జ్యూస్ ఉంది కదా, జ్యూస్ మాత్రం లోపలే పెట్టేయాలి, అది ఆరబెట్టకూడదు. ఒక 1/2 an hour అట్లా ఆరబెట్టేసి 3 days 4 days అవి ముక్కలు మాత్రమే ఎండబెట్టుకోవాలి. జ్యూస్ మాత్రం లోపలే పెట్టేసేయాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు 100 grams అయితే ఆవాలు, 50 grams అయితే జీలకర్ర, కొంచెం మెంతులు అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని వాటిని అయితే పక్కన పెట్టేశాను. అవి చల్లారే లోపు అయితే ఈ టమాటో ముక్కలను అయితే మంచిగా మిక్సీ పట్టేసి ఈ టొమాటో రసంలో అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఇందాక మనం డ్రై రోస్ట్ పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి సపరేట్గా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని వీటిని కూడా అందులోనే మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలనేమో సపరేట్గా ఉంచుకోవాలన్నమాట. అవి అలాగే యాడ్ చేస్తాము. అందుకే కొన్ని మాత్రమే మిక్సీ పట్టేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందాక మనము పట్టి పెట్టుకున్న పౌడర్స్ కూడా ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసేసిన తర్వాత ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే కరాని కారాన్ని అయితే తీసుకున్నాము. కేజీ కారం తీసుకొచ్చినాం, కానీ దాంట్లో మాత్రం 3/4 kg యాడ్ చేసాము. చూసారు కదా, అన్ని 3/4 kg తీసుకున్నాం మేమైతే. ఇంకా ఇక్కడ మొత్తం మిక్స్ చేశాను కారం కూడా. ఇంకా ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను. గ్రైండర్ ఉంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోనే మిక్సీ పట్టేసి ఇందాక పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ కొంచెం టైం టేకింగే. ఇంకా అంటే ఆ ముక్కలు ఆరడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా చాలా సింపుల్గా ఇట్లా అయితే పికిల్ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాల్సినప్పుడు అయితే కొంచెం తీసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాలింపు పెట్టే క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా మమ్మీ ఇంకా 2 days ఊరిన తర్వాత తాలింపు పెడతానన్నది. ఇంకా నాకైతే అంత ఓపిక లేదు. ఈ వీడియో ఇప్పటికే ఒక 5 days నుంచి షూట్ చేస్తున్నాను. ఇంకా వీడియో అప్లోడ్ చేయకుండా ఉండలేను నేను. నువ్వు ఎప్పుడైనా తాలింపు పెట్టుకో అని చెప్పి నేనైతే ఇక్కడి వరకే షూట్ చేశాను. తాలింపు ఎలా పెట్టుకోవాలో మీకు తెలుసు కాబట్టి పెట్టుకోండి. ఒకవేళ మా మమ్మీ పెడితే నేను షార్ట్లో పెడతాను. ఇదైతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్గా చూపించేశాను నేను, కానీ చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, మరి టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.